అన్ని స్థానాలను పక్కన పెడితే అందరి దృష్టి మల్కాజిగిరి పైన ఉంటుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గతసారి గెలిచిన స్థానం అది. కాబట్టి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకం. మరి కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని నిలుపుకుంటుందా లేదా అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. అయితే అక్కడ సర్వే చేసిన జన లోకపాల్ సంచలన అంశాలను కూడా బయటపెట్టింది. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో ఈటల రాజేందర్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయని జన లోకపాల్ సర్వేలో తేలింది. బీజేపీ 37.38%, కాంగ్రెస్ 35.38%, బీఆర్ఎస్ 24.93%, ఇతరులు 2.5% ఓట్లు పార్టీలు గెలుపొందే అవకాశం ఉందని సర్వేలో తెలిపింది. మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి బీజేపీ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్సీగా షంబీపూర్ రాజును మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ బరిలో దింపుతుంది. బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ను పోటీలో దించింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని ఇంకా పెండింగ్లోనే పెట్టింది. దేశంలోనే చాలా రాష్ట్రాల వారు ఈ మల్కాజిగిరి నియోజకవర్గంలో నివాసం ఉంటారు. దీంతో ఇక్కడ ప్రధాని మోడీ చరిష్మా ఎక్కువ ఉంటుందని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈటల తెలంగాణలో సీనియర్ నాయకుడు. మరోవైపు ఈ మోడీ చరిష్మా ఈటలకు ప్లస్ అవుతుందని, దీంతో బీజేపీ గెలుపు ఖాయమని ఈ సర్వే తేల్చింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ 2 స్థానాల్లో ఈటల ఓడిపోయారు. ఈ సింపతి మల్కాజిగిరిలో బీజేపీ గెలుపుకు దోహదం చేస్తుందని పలువురు చెబుతున్నారు. ఖచ్చితంగా విజయం సాధించాలని మల్కాజిగిరిలో ఈటల వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ ఈటలకు ప్లస్ కానున్నాయి.